పెద్ద మొత్తంలో అటవీ భూమిని ఆక్రమించిన వారిపైనే చర్యలు తీసుకుంటున్నంత మాత్రాన అమాయకపు రైతులకు ఇబ్బంది పెట్టడం లేదని కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ ఎఫ్టీఓ సుశాంత్ బోర్జే అన్నారు. వన్యప్రాణులను కాపాడుకోవాలంటే మొదటిగా అడవిని కాపాడుకోవాలని డివిజన్ కార్యాలయంలో విలేకరులకు వివరణ ఇచ్చారు. కర్జలి రేంజ్లో కొన్ని గిరిజనేతర కుటుంబాలు వందల ఎకరాల అటవీ భూమిని నిబంధనలకు విరుద్ధంగా సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు. వారిని గుర్తించి అటవీ భూమిని సామరస్యపూర్వకంగా తిరిగి స్వాధీనపరుచుకుంటున్నామని బోర్జే చెప్పారు. కొంతమందికి సొంత రెవెన్యూ భూములున్న 20 నుండి 30 ఎకరాల అటవీ భూమిలో పోడు వ్యవసాయం చేస్తున్నారని ఎఫ్టీఓ చెప్పారు. చాలా ఎంక్రోచ్మెంట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏం చెప్పారు, ఇక్కడ కన్జర్వేషన్ చేయాలి, ఇక్కడ వైల్డ్ లైఫ్ అటాక్ అవుతుంది, సో ఆ కోసం కర్జనీలో రిట్రీవల్ అవుతుంది. సో అక్కడ మొత్తం ఏరియా మోర్ దాన్ 2000 ఎకర్ ఫ్యాక్ట్స్ ఎఫ్ఆర్ గారు చెప్తారు. సో ఆ 2000 ఎకర్ 5 కంపార్ట్మెంట్లో ఉంది అండ్ 3 బీట్స్లో ఉంది. సో అక్కడ మొత్తం 350 ఫ్యామిలీస్ ఉంది. ఒక ఫ్యామిలీ దగ్గర మోర్ దెన్ దేర్ ఆర్ 8 ఫ్యామిలీస్ ఉంది. 8 ఫ్యామిలీస్ దగ్గర 115 హెక్టర్ ల్యాండ్ ఉంది. కొంతమంది 8 ఫ్యామిలీస్ దగ్గర 74 హెక్టర్ ల్యాండ్ ఉంది అండ్ 44 ఫ్యామిలీస్ దగ్గర 244 హెక్టర్ ల్యాండ్ ఉంది. సో కాబట్టి 16 ఫ్యామిలీస్ దగ్గర 472 ఎకర్స్ ల్యాండ్ ఉంది. 472 ఎకర్స్. సో 44 ఫ్యామిలీస్ దగ్గర 634 ఎకర్ ల్యాండ్ ఉంది. సో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సో మీరు కూడా చూడండి ఒకసారి. సో ఈ ఇన్ఫర్మేషన్లో ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గర 34 ఎకర్ ల్యాండ్ ఉంది, కొంతమంది దగ్గర 42 ఎకర్ ల్యాండ్ ఉంది. సో ఇది మొత్తం ఇల్లీగల్, ఇది ఆల్ ఆర్ బీసీస్. సో అదే అక్కడ 42 ఎకర్ల ఒక ఫ్యామిలీ దగ్గర 42 ఎకర్ ఉంది. మీకు కూడా తెలుసు, ఒక ఫ్యామిలీ 42 ఎకర్ లీగల్ ల్యాండ్. ఇఫ్ దే నీడ్ లీగల్ ల్యాండ్, what is the money required for that? It is more illegal. They have cut the thick forest, మొత్తం బాగా ఫారెస్ట్ కట్ చేసి తర్వాత ఇల్లీగల్ కల్టివేషన్ చేస్తారు. इधर इस साइड इसके ऊपर चापराला वाइल्ड लाइफ सेंचुरी है. चापराला वाइल्ड लाइफ सेंचुरी से एलिफेंट एंड टाइगर हमारे मर गए. क्यों मर गए? क्योंकि यहाँ पे आते ही उनको एनक्रोचमेंट मिला. वो लोग खेत में काम कर रहे थे,